టీడీపీ అధినేత చంద్రబాబు పందా మార్చుకున్నాను అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎల్లో మీడియా ఈ ప్రచారాన్ని బలంగా వినిపిస్తున్నప్పటికీ నేల మీద పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రజా సమస్యలు, అంతర్గత అవినీతి ఆరోపణలు, ఎమ్మెల్యేల దుర్వినియోగం వంటి కీలక అంశాల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న వేళ పార్టీ అంతర్గత నాయకులకే బెదిరింపులు, హెచ్చరికలు జారీ చేయడం వివాదంగా మారింది. ఇది ప్రభుత్వ పనితీరుపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి చేసిన సీరియస్ ఆరోపణలను పరిశీలించడానికి బదులుగా ఆయననే మందలించడం జరిగింది. అదే తరహాలో రైల్వే కోడూరు, విశాఖ, నెల్లూరు ఘటనలో వచ్చిన ఆరోపణలపై కూడా సరైన చర్యలు కనిపించడం లేదు. మహిళలపై వేధింపుల ఆరోపణలు వచ్చినప్పటికీ బాధితులపై ఒత్తిడి పెంచడమే తప్ప నిందితులపై చర్యలు తీసుకోలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అవినీతిని ఉపేక్షించను అనే మాటలకు ఇటువంటి అంతర్గత చర్యలకు పొంతనే కుదరడం లేదు. ప్రభుత్వం మరోవైపు పింఛన్లు, రిలీఫ్ చెక్కులు పంపిణీ చేయడాన్ని పవిత్ర యజ్ఞంగా ప్రచారం చేస్తూ తమ వైఫల్యాలపై దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇసుక, మద్యం, గంజాయి వంటి సమస్యలు విస్తృతమవుతున్నాయి. కొన్ని సర్వేల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పనితీరు బలహీనంగా ఉందని తేలడం, పందా మారింది అనే ప్రచారం కేవలం ఇమేజ్ మేనేజ్మెంట్ ప్రయత్నం మాత్రమేననే అనుమానాలకు తావిస్తుంది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం ప్రజలు ఆశించేది మాటలు కాదు, పనులు. నిజంగా చంద్రబాబు పందా మార్చుకున్నారని నమ్మాలంటే అవినీతి ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలి. పార్టీలు అంతర్గత క్రమశిక్షణ తీసుకురావాలి. పబ్లిక్ ఇష్యూలపై స్పష్టమైన, పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. మాటలు కోటలు దాటినా చేతలు గడప దాటాలి. అప్పుడే పందా మారింది అనే ప్రచారానికి నమ్మకం దొరుకుతుంది.